అందరికీ నమస్తే. తెలంగాణ ఆర్టీసీలో ఏం జరుగుతుంది? ఎందుకంటే యాజమాన్యం చెప్పే మాటలు ఒక రకంగా ఉన్నాయి. ప్రభుత్వం అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిన్న మొన్న సమ్మెకు పిలిపించినప్పుడు కార్మిక సంఘాల నేతలను, జేఏసీ నేతలను పిలిపించి మాట్లాడిన మాటలు ఒక రకంగా ఉన్నాయి. అక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఇంకోలాగా ఉన్నాయి. అసలు మొత్తానికి ఆర్టీసీని తీసుకుపోయి ప్రైవేటీకరణ చేసే ప్లాన్లో ఉన్నారా? నిజానికి ఆర్టీసీ మొత్తం ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదన కొసకొచ్చాగింది. ఆల్రెడీ గవర్నర్ యాక్సెప్ట్ చేసిండ్రు. గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతకుముందు గవర్నమెంట్లో చివరిలో ఎలక్షన్స్ ముందు తీసుకున్న నిర్ణయం అది. అప్పుడెప్పుడో తీసుకుంటేనేమో ఇప్పటికీ అయిపోయేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా అయిపోతుంది అనుకున్న టైంలో ఇవన్నీ వచ్చేసినాయి. ప్లస్ సమ్మెకు పిలిపించిన కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గారు తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వెల్ఫేర్ కమిటీల మీటింగ్ అంటున్నారు. నిజానికి వాళ్ళకి ఎలక్షన్స్ ముందర చాలా హామీలు ఇచ్చిండ్రు. మీకు యూనియన్స్ మళ్ళీ పెడతామని, తర్వాత వాళ్ళకి పీఆర్సీ అమలు చేస్తామని, వాళ్ళకు యాజమాన్యం వాళ్ళ పీఎఫ్ డబ్బులు తిన్నది యాజమాన్యం, ఆ డబ్బులు ఇప్పిస్తామని, ఇట్లాంటి చాలా హామీలు ఇచ్చిండ్రు. తీరా చూస్తే ఇప్పుడు మొత్తం పోయి లాస్ట్కి ఆర్టీసీ ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్ రేజ్ అయ్యే కాడికి తీసుకొచ్చింది. ఈ విషయం మీద మాట్లాడదాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. సబ్జెక్ట్లో పోదాం. నేను ఇక్కడ 3 పాయింట్లు రాసిన. ఎందుకు రాసిన అంటే వీళ్ళు ఒకసారి ప్రైవేటీకరణ అంటే మొత్తం పెద్ద లొల్లు అవుతుంది కాబట్టి అంచనాల వారీగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నట్టు ఉన్నారు. ముందు కొత్త బస్సుల కొనుగోలు ఆపేసిండ్రు. అంతకుముందు ప్రభుత్వంలో కొనుగోలు చేసిన బస్సులే ఇప్పుడు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. ఇక కొత్త బస్సులంతా కూడా ఎలక్ట్రిక్ బస్సులే. సరే, ఇది పర్యావరణంగా చూసినప్పుడు మంచి నిర్ణయమే. కానీ ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి ఉండలేదు. ఎవరో ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా పెడుతున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అట్లే ఉంది, ఆర్టీసీకి డైరెక్ట్గా ఇచ్చేది లేదు. ఓలా ప్రభుత్వమే తలుచుకుంటే ఆ ఏజెన్సీ ప్రైవేట్ ఏజెన్సీని కూడా ప్రభుత్వమే పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఇప్పుడు 1,50,00,000 బస్సు అంటున్నారు. ఆ 1,50,00,000లో దగ్గర ఒక 30 లక్షలో 40 లక్షలో సబ్సిడీ వస్తుందేమో, లేకపోతే వీళ్ళ చేతికి పడుతుందో వీళ్ళే పెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వానికి అది ఇష్టం లేదు. అందుకే ప్రైవేట్ ఏజెన్సీ, అంతకుముందు మెగా కృష్ణారెడ్డి, ఇప్పుడు ఇంకా ఎవరో వాళ్ళకి సంబంధించిన బినామీలో ఎవరో వాళ్ళు ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నారు. మొత్తం దానికి సబ్సిడీ ఇచ్చేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఎలక్ట్రిక్ బస్సు కాస్టు 1.5-2 కోట్లు ఉంటే దాదాపు 40% సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీ ఏందో ఆర్టీసీ ఉపయోగించుకోవచ్చు. లేకపోతే ఆర్టీసీకి సపోర్ట్గా ఒక ఏజెన్సీ పెట్టి దానికి ఐఏఎస్ని పెట్టి నడిపించవచ్చు. ఆ 40% సబ్సిడీ అప్పుడు ఆర్టీసీకి వస్తుంది. బస్సులన్నీ ఆర్టీసీ ఉంటాయి. అప్పుడు ఆ బస్సులు నడిపే డ్రైవర్లు అవసరం ఉంటుంది, కండక్టర్లు అవసరం ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ గవర్నమెంట్ పట్టించుకోదలుచుకోలే. వీళ్ళు అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పించవచ్చు. అసలు ఇక్కడ ఉన్న బీజేపీ లీడర్లు ఏం చేస్తున్నారో తెలియదు. ఈ ఆర్టీసీ జేఏసీ లీడర్లు కూడా కనీసం ఇక్కడున్న బీజేపీ నేతల మీద ఒత్తిడి చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. కనీసం వాళ్ళని ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ 2 కేంద్ర మంత్రులు మన దగ్గర, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తారేమో. గవర్నమెంట్ అయితే పట్టించుకుంటలేదు. ఇప్పుడు ఏంది, మెల్లగా డిపోట్లు ఒక్కొక్క డిపోటు ఎలక్ట్రిక్ బస్సులకు అప్పచెప్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు మెయింటైన్ చేసేది, మెయింటెనెన్స్, వాళ్ళ రిపేర్లు, వాళ్ళ ఛార్జింగ్లు, వాళ్ళ డ్రైవర్లు మొత్తం ప్రైవేట్ వాళ్ళే. అంటే ఆ డిపో మొత్తం కూడా ఇప్పుడు వరంగల్ డిపో, అక్కడ నిజామాబాద్లో ఒక డిపో, ఇట్లా ఒక్కొక్క డిపో ఒక్కసారి ఇవ్వకుండా ఇక్కడ ఏకంగా హైదరాబాద్ 1 డిపో మూసేసిండ్రు. అది కూడా ఎలక్ట్రిక్ వెహికల్కి ఇచ్చేసిండ్రు బస్సులకి. అట్లా ఒక్కొక్క డిపోను ప్రైవేట్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ వస్తుంది అనమాట. గవర్నమెంట్ బస్సులు ఉండాల్సిన డిపోలు అన్ని ఎలక్ట్రిక్ బస్సులు, ప్రైవేట్ బస్సులు ఉంటున్నాయి. ఇంకా అక్కడ గవర్నమెంట్ మీన్స్ ఆర్టీసీకి సంబంధించిన మెకానిక్లో, ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లో, ఆర్టీసీ కండక్టర్లో ఇంకెవ్వరు ఉండరు. ఆర్టీసీ ఆఫీసర్తో ఏం పని లేదు. మొత్తం వాళ్ళే చూసుకుంటారు. కిలోమీటర్కి ఇంత రేట్ అని వీళ్ళే వాళ్ళకి ఇస్తారు. ఆ బస్సుల నుంచి ఫేర్ వీళ్ళు కలెక్ట్ చేయాలి అంతే. వాళ్ళకే మనుషులు ఎక్కినా ఎక్కకపోయినా ఆ ప్రైవేట్ ఏజెన్సీల బస్సులకు కిలోమీటర్కి 20 రూపాయలు. కథం. నువ్వు మనుషులను తీసుకుపోతావా, గొడ్లను తీసుకుపోతావా, అసలు మనుషులు ఉంటారా అనవసరం. ఇక్కడ నుంచి శంషాబాద్ పోవాలి 50 కిలోమీటర్లు. చలో 50-100 కిలోమీటర్లు, 100 ఇంటూ ఇంత అంతే. మనుషులు ఎంతమంది ఎక్కిండ్రు, ఎన్ని టికెట్లు వచ్చినాయి అనవసరం. అట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుంది. అట్లా డిపోలు పోయినాయి. తర్వాత బస్సెస్ అన్నీ ఇప్పుడు కొనేటి మొత్తం కూడా ఎలక్ట్రిక్ బస్సులే. ఆ ఎలక్ట్రిక్ బస్సులు అంతా కూడా ప్రైవేట్వే. ఆర్టీసీ బస్సుల కొనుగోలు ఆపేసింది ఆల్మోస్ట్. తర్వాత ఇప్పుడు కండక్టర్లకు వచ్చింది. ఇప్పుడు కండక్టర్లు నిజానికి మొన్నటిదాకా ఒక చర్చ ఉండే ఆర్టీసీలో. ఏంటంటే సరే డ్రైవర్లు ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు పెట్టుకుంటారు, కానీ డబ్బులు అయితే టికెట్ కొట్టాల్సింది అయితే కండక్టరే కదా. ఇప్పుడు కిలోమీటర్ లెక్క కట్టిస్తారు. ఎంతమంది జనం ఎక్కుతుండ్రు, ఆ జనాలకు టికెట్లు ఇచ్చి ఆ డబ్బులంతా తీసుకొచ్చి ఆర్టీసీకి అప్పచెప్పాల్సిన బాధ్యత కండక్టర్ పైన ఉంటుంది. కానీ ఇప్పుడు కండక్టర్ కూడా ప్రైవేటేనంట. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు వాళ్ళను. ముందు హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ రాష్ట్రం అంతా కూడా అదే ప్రాసెస్. రాష్ట్రం అంతా ఇక
కండక్టర్ల రిక్రూట్మెంట్ కూడా లేదు. అంటే ఆర్టీసీలో ఉద్యోగులు ఇప్పుడు 40,000 మంది ఉన్నారు. రిటైర్మెంట్ అయ్యే కొద్దీ పోతూ ఉంటారనమాట. ఇంకా మళ్ళీ కొత్తగా ఆర్టీసీలో రిక్రూట్మెంట్ ఉండదు. ఇప్పుడు ఏంది 3,000 మంది ఉద్యోగులను తీసుకుంటామని చెప్పి ఒక 6 months బ్యాక్ పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించారు. అది ఎక్కడ పోయిందో పోయింది. ఆ నోటిఫికేషన్ లేదు, అది లేదు, ఇది లేదు, అసలు రిక్రూట్మెంటే లేదు ఇంకా ఆర్టీసీలో ఎంతసేపటి కాంట్రాక్టర్లను. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లను పెట్టుకుంటే నో డిమాండ్స్. ఇక వీళ్ళు రేపు నాడు ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు మొత్తం ప్రైవేటీకరణ ఆర్టీసీగా మొత్తం గవర్నమెంట్కి సంబంధం లేదు, ఏ మెగా కృష్ణారెడ్డో ఎవరో కొంటారు అంటే కూడా ఈ కాంట్రాక్టర్లు మా ఉద్యోగం మాకుంటే చాలు, ఇది గవర్నమెంట్ విలీనం చేసిన అవసరం లేదు అనే అభిప్రాయం వచ్చేస్తుంది. ఇప్పుడున్న వాళ్ళు ఏంది, గవర్నమెంట్ విలీనం చేస్తామన్నారు కదా, విలీనం చేయండి, మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఈ మధ్య ఏమైందంటే సమ్మెకి పిలిపించినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడి చాలా హామీలు ఇచ్చిండ్రు. బస్సు ఆర్టీసీ పరిస్థితి బాగలేదు, బయటికేమో ఈ ఉచిత ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీ లాభాలకు వచ్చిందని ప్రకటిస్తారు. ఈ కార్మిక సంఘాలను పిలిచేమో ఆర్టీసీ పరిస్థితి బాగలేదు, మీరు సమ్మె చేస్తే మరింత కుచించుకోబోతుంది సంస్థ, మరింత సమస్యలకు పోతాం, కాబట్టి మీరు సమ్మె విరమించాలని అడిగింది. అంటే జనాలకు చెప్పేది ఒక మాట, తలుపు బయట ఒక మాట, తలుపు లోపల ఒక మాట. ఉచిత బస్సు వల్ల ఆర్టీసీ ఎట్లా లబ్ధి పొందిందో ఒక స్ట్రక్చర్ ఉంటే పెట్టమనండి, పొన్నం ప్రభాకర్ గారిని బయట పెట్టమనండి. ఎట్లా లాభాలకు వచ్చింది ఆర్టీసీ, మళ్ళీ లాభాలకు వస్తే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న డిమాండ్లు ఎందుకు నెరవేర్చలేదు, ఇప్పుడు ప్రైవేట్ కండక్టర్లను ఎందుకు పెట్టుకుంటున్నారు, ఆర్టీసీ ఎందుకు రిక్రూట్మెంట్ ఆపేసింది, లాభాలు లేదు. రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, రేవంత్ రెడ్డి గారే ఓపెన్గా మాట్లాడినారు, మేము 5,000 కోట్లు ఇవ్వాలి ఆర్టీసీకి అని. నిన్న 5,000 కోట్లు అంటే ఎంత, నెలకు 350 నుంచి 400 కోట్లు, ఆల్మోస్ట్ 12 నెలలు 13 నెలలకి వెళ్ళి పేమెంట్ ఇస్తలేరు ఆర్టీసీకి అనేది అర్థమైంది అని చూస్తే. అంటే వీళ్ళు పేమెంట్ ఇవ్వకుండానే ఆర్టీసీ లాభాలకు వచ్చిందా, పేమెంట్ ఇవ్వకుండా ఎట్లా లాభాలకు వస్తుంది, ఫ్రీగా జనాలను ఎక్కించుకుంటున్నారు, 0 టికెట్ కొడుతున్నారు, పోతున్నారు. ఆ జనాల డబ్బులు ఆర్టీసీ కట్టాలి, గవర్నమెంట్ కడతలేదు, ఉత్తగా స్కీమ్ మాత్రం గొప్పగా చెప్పుకుంటున్నారు, మా స్కీమ్ మేమే తీసుకొచ్చినామని, కొట్టుకున్నా సరే తెచ్చుకున్నా సరే. తర్వాత ఇప్పుడు ఈ కండక్టర్లను కూడా ప్రైవేట్ పెట్టడం వల్ల ఏం సిగ్నల్స్ వచ్చినాయి, ఆర్టీసీ తీసుకుపోయి మొత్తానికి ప్రైవేట్ వైపు పోతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది గవర్నమెంట్ చెప్పకుండా చేస్తున్న పని. అంతకుముందు గవర్నమెంట్లు ఏమో హడావిడి చేస్తుండే ప్రైవేటీకరణ, లేకపోతే అదేదో వీళ్ళకి అవగాహన కల్పించాలని కండక్టర్లను, డ్రైవర్లను, కార్మికులు అందరిని కూర్చోబెట్టి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తుండ్రి. అవగాహన కార్యక్రమాలు కల్పించడం వాళ్ళకి అర్థమయ్యేది వీళ్ళు ప్రైవేటీకరణ తీసుకుపోతున్నారని. వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళు వచ్చి పెద్ద లొల్లి పెడుతుండ్రి, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం, ప్రపంచీకరణను వ్యతిరేకిస్తున్నాం, ఇది అదని చెప్తుండ్రి, ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడుతున్నారని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు. కానీ ఎవ్వరు మాట్లాడకుండా ఆ విషయం బయటికి రాకుండానే ఆర్టీసీని తీసుకుపోయి మొత్తం ప్రైవేటీకరణ చేసేసి ఇంకా ఉన్నోళ్ళు ఉంటారు, కొత్త రిక్రూట్మెంట్ కారు. ఇంకా కొత్తగా ఈ సంఘాలు ఉన్నాయి కదా, ఈ సంఘాలను కూడా వీళ్ళేమి ఓపెన్ చేస్తలేరు. యాక్చువల్గా వీళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ఏంటంటే, ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెల్ఫేర్ కమిటీలు వేసిండ్రు. అప్పుడు 2022 సమ్మె అయింది కదా, అప్పుడు ఈ సంఘాల నుండి ఓకే సమ్మెను చంపుతున్నారని వెల్ఫేర్ అంటే వీళ్ళ కోసం, వీళ్ళ సంక్షేమం కోసం ఆ వెల్ఫేర్ కమిటీలు అసలు వెల్ఫేర్ మర్చిపోయి చాలా రోజులు అయింది. కండక్టర్లను, డ్రైవర్లను చిన్న కారణాలు చెప్పి ఉద్యోగాలను వీకేసారు. 100 మంది ఉన్నారు రోడ్ల మీద ఆర్టీసీ వాళ్ళకి మళ్ళీ ఇచ్చే అవకాశం కూడా లేదు, వీళ్ళు ఎవరు కనీసం పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఏంది, ఆ వెల్ఫేర్ కమిటీల ప్లేస్లో సంఘాలు మేము పెడతామని చెప్పి వీళ్ళు ఆర్టీసీ వాళ్ళకి మేనిఫెస్టోలు పెట్టి ఇప్పుడు సంఘాలు రివోక్ చేస్తలేరు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఈ వెల్ఫేర్ కమిటీలో మీటింగ్ పెడతారంట, దాన్ని వ్యతిరేకిస్తున్నారు కార్మికులంతా. మళ్ళీ వెల్ఫేర్ కమిటీలు పనిచేయని వెల్ఫేర్ కమిటీలు ఎందుకు, అసలు ఆ కమిటీలకు వెల్ఫేర్ ఏమో కానీ కార్మికుల వెల్ఫేర్ కోసం పెట్టలే ఆ కమిటీలు, కాబట్టి అసలు ఆ మీటింగ్లో పెట్టొద్దు, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు, మేము మళ్ళీ సమ్మె కోద్దామంటున్నారు వీళ్ళు. అసలు ఇదంతా ఒక ఎట్లయిపోయిందంటే సమ్మె విరమించే ముందు ఒక మాట, విరమించిన తర్వాత ఈ మాట, ఇట్లా మొత్తం ఇంకా వీళ్ళు ఇట్లే ఉంటుంది. వీళ్ళు గవర్నమెంట్ ఏం ఆగేదట్లేదు, గవర్నమెంట్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్న తర్వాత ఆర్టీసీ విషయంలో వీళ్ళు లోపల మాట్లాడే మాటలు ఒకలాగున్నాయి, బయట మాట్లాడే మాటలు ఒకలాగున్నాయి. ఆర్టీసీ కార్మికుల ముందు ఒకలాగా మాట్లాడుతున్నారు, వీళ్ళు చెప్పేదానికి చేసిన దానికి ఎక్కడ పొంతన కుదురుతలేదు. మొత్తానికి ఆర్టీసీని తీసుకుపోయి ఏదో ప్రైవేటీకరణ చేసి పడేసి మొత్తం ఇక ఈ గవర్నమెంట్ విలీనం చేసిన డిమాండ్నే అసలు మొత్తానికి తుంగలో దొక్కేసి అసలు కార్మికులకు మేము అన్నీ చేస్తామని చెప్పి వీళ్ళు హామీలు ఇచ్చిన ముందు మేనిఫెస్టోలు పెట్టిన అస్సలు ఒక్కరు కూడా అమలు చేయకపోను ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. ఆర్టీసీలో ఉన్న వాళ్ళంతా భయపడుతున్నారు ఉద్యోగులు, అసలు ఏంది ఉంటాయా ఏదో నాడు మమ్మల్ని అందరూ వీఆర్ఎస్ తీసుకొని ప్రకటిస్తే మా బతికేంది, మేమేం కావాలి అని డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులు అందరూ పెద్దలు మంచిగా ఉంటారు. ఈ ఉద్యోగాలే కార్మికులే, దానిలో మొత్తం కార్మికులే ఆర్టీసీ నడిపించేది, కార్మికులే ఇప్పుడు ఇబ్బందుల పాలు కావాల్సి వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.